మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభోదయం అండి. సెప్టెంబర్ 26 నెలలోకి అంటే సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెట్టేశాము. ఈ 2026 సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి అదృష్టాన్ని తెస్తోందా? కొన్ని కీలకమైన పరీక్షలను ఎదుర్కోబోతున్నారా? ఈ నెలలో గ్రహ సంచారం మీ ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాల్లో, ప్రేమ, వివాహము, విదేశీ ప్రయాణాలు, విదేశీ చదువులు, అలాగే ఏ తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ రోజులు మీకు విజయాన్ని సాధిస్తాయి అనే విషయాలు క్లుప్తంగా ఇప్పుడు ఈ 9 నిమిషాల్లో తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో సింహగర్జన ఎలా ఉండబోతుందో చూద్దామా? ముందుగా సింహరాశి వారికి అదృష్టాన్ని, వారికి కలిగేటువంటి ముఖ్య లక్షణాలు సింహరాశి వారి గురించి చూద్దాం. సింహరాశి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే అడవికి రాజు ఎలాగో ఈ రాశివారు రాసుల్లోనే సింహం లాంటి వాడు. అలాగే రాశి వాళ్ళకి వజ్రము, మీకు పుట్టుకతోనే బోర్న్ ఇన్ లీడర్స్ అంటారు చూసారా, నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఆకర్షణీయమైన తేజస్సు, 10 మందిలో వీరు చెప్పే మాటకి అందరూ కట్టుబడి ఉండటం, ఒక రాజసము, ఒక దర్పము, ఎన్ని కష్టాలు కన్నీళ్ళు వచ్చినా దిగమింగుకొని రాయల్గా స్టెబన్గా నిలబడటము, అలాగే పగబడితే అంత సులభంగా మర్చిపోని మనస్తత్వము, ప్రాథమికంగా విశాలమైన హృదయము వీళ్ళకు ఉండేటువంటి లక్షణాలు. ఇక మఖా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, బుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరా నక్షత్రంలో 1 పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి ఖచ్చితంగా వస్తారు. అలాగే అక్షరాల్లో మా, మీ, ము, మే, మో, టా, టి, టు, టే అనే అక్షరాలతో కనుక మొదలైతే కూడా సింహరాశి వారి కిందకే వస్తారని చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి 1, 3, 6, 8, 9 అనే అంకెలు ఎంతో కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు. మీ స్టార్ నెంబర్ మాత్రం ఒకటిగా సూచించబడుతోంది. అలాగే ఆదివారం, సోమవారం, మంగళవారం, శుక్రవారం మరియు శనివారాలు చాలా అదృష్టాన్ని ఇచ్చే వారాలుగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ నెలలో కలిగే చిన్న చిన్న దోషాలకి, సెప్టెంబర్ నెలలో ఎదురయ్యే ఆకస్మిక ధన నష్టాలకి, అనారోగ్యాలకి ఒక చిన్న పరిహారాలు కొన్ని నేను చెప్తున్నాను, చేసుకోండి. ఈ శనిదేవునికి శాంతింప చేయడానికి శనివారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి. రాహుగ్రహానికి గరికతోనూ, కేతుగ్రహానికి దర్భలతోనూ పూజించండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అంటే వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, బిజినెస్సు, సింహరాశికి చెందిన వ్యాపారస్తులకి సెప్టెంబర్లో స్వల్ప లాభాలు మాత్రమే అవకాశం ఉన్నది. పెట్టిన పెట్టుబడికి ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం మోడరేట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయటము అంత ప్రిఫరబుల్గా లేదు. ఇది కొంచెం సూచనగా చెప్పగలదు. అష్టమ శని ప్రభావం వల్ల ఆకస్మిక ధన నష్టం దీనికి సూచన. ఇక షేర్ మార్కెట్లో గుడ్డిగా పెట్టుబడులు అయితే ఈ నెలలో పెట్టకపోవటమే మంచిది. డబ్బు విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి అడుగు వేయటం, ప్రతి రూపాయికి లెక్క చూసుకుని బాగా అవసరమైన అంటే ఫ్యామిలీ ఆస్పేషియస్ ఈవెంట్స్ కానీ శుభకార్యాలకు తప్పనిసరి వాటికి పెట్టుకోండి తప్పితే షేర్ మార్కెట్లో పెట్టద్దు. కొత్త ప్లానింగ్స్కు ఏదైనా సరే కొత్త అగ్రిమెంట్లకి ఈ నెలలో వద్దు. అలాగే అబ్బా సింహరాశి వారు ఫంక్షన్ చేస్తే ఎంత గ్రాండ్గా చేశారో అనేటువంటి చెప్పుకోవాలనే మనస్సు కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టబాకండి. మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఈ మాసంలో ఈ ఒక్క పాయింట్. ఇకపోతే కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో సతమతమవుతున్న వాళ్ళు, ఆస్తి తగాదాలు, పాత కేసులు ఏమైనా ఉంటే ఈ నెలలో కొంచెం తలనొప్పిగా మారతాయి. ఆఫీసులో తోటి ఉద్యోగతులతో కానీ మాట పట్టింపులకు ఎట్టి
ఎట్టి పంతాలకు వెళ్ళవద్దు. సింహరాశి వారు కాస్త కోపం కూడా తగ్గించుకోవలసిన అవసరం, అంటే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటమే చాలా మంచిది. ఇక హెల్త్ రీజన్స్కి వస్తే ఏంటంటే సింహరాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే సెప్టెంబర్ నెలలో కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మానసికమైనటువంటి స్ట్రగులే ఎక్కువ ఉంటుంది. వాతావరణంలో కలిగేటువంటి శారీరక ఇబ్బందులు ఇవన్నీ సహజము. కాబట్టి ఎక్కువగా మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అలాంటివి తీసుకుంటుంటే ఉష్ణతాపాన్ని శరీరంలో తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. మానసిక ఇంటెలిజెన్స్కి కూడా ఈ మనకి లిక్విడ్ ఆహారం పనికొస్తుంది. బ్లడ్ ప్రెషర్ పెరగకుండా చూసుకోండి. రోజు ఉదయాన్నే కాస్త యోగా, ధ్యానం లాంటివి ఖచ్చితంగా ఈ నెలలో అయితే ప్రాక్టీస్ చేయండి. మనసు ప్రశాంతతనిస్తుంది. సెప్టెంబర్ నెలలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక తారక మంత్రం అంటే ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరము, ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరము. ఇదే పదాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోండి. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ఎంత అలర్ట్గా ఉంటాడో ఈ నెలలో మీ జీవితానికి మీరే డ్రైవరు. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ మీ సంకల్ప బలము, దైవభక్తి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, అదృష్టాన్ని కలిగించడానికి ఉపయోగపడతాయి. కనుక వాటిని సెప్టెంబర్ నెలలో తప్పకుండా పాటిస్తూ మఖా నక్షత్రం వారు గోమేధికం, పుబ్బా నక్షత్రం వారు వజ్రము, ఉత్తరా నక్షత్రం వాళ్ళు రూబీ ధరించడం వల్ల కూడా కలిసి వస్తుంది. బట్ మీ ఆర్థిక స్తోమతని బట్టి మీకు అవకాశం ఉంటే చేసుకోండి. అది చక్కగా ఆదివారం సింహరాశి అధిపతి సూర్యుడే కాబట్టి ఆదివారం రోజున నవగ్రహ పూజ చేయటము, ఆదిత్య హృదయం ముఖ్యంగా పఠించటము, ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో ఎరుపు రంగు పూలతో కుంకుమలతో అర్చన చేసి పొంగల నివేదనగా పెట్టడం వల్ల కూడా చాలా కలిసి వస్తుంది. శ్రీకాకుళానికి దగ్గరలో ఉన్నవారైతే అరిసి వెళ్ళి చక్కగా ఆదివారం కూడా దర్శనం చేసుకుని ఎంత పెద్ద క్యూ ఉన్నా సరే చాలా కలిసి వస్తుంది. అలాగే గణపతి హోమము, మీకు దగ్గరలో ఉన్న గణపతి క్షేత్రాలు ఉన్నట్టయితే సంకటమోచన గణపతి చక్కగా హోమం చేస్తారు. సాయంత్రం పూట, ఉదయం పూట అభిషేకం చేస్తారు. చక్కగా మనకి మాల కూడా వేస్తారు గరికతో. ఈ 3 చేయించుకొని చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక దక్షిణామూర్తికి పూజ చేయడం వల్ల కోర్టు వ్యవహారాలు కొంతవరకు మందగించి, అంటే మనకి ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి. చక్కగా మనశ్శాంతిని ఇవ్వటానికి ఈ దక్షిణామూర్తి స్తోత్రం పఠించటము, అభిషేకం కూడా చేసుకోవచ్చు. శివాలయంలో దక్షిణం గోడకి ఉండేటువంటి దక్షిణామూర్తికి అభిషేకం కూడా చేసుకోవడానికి అవకాశం మంచిది. అలాగే ఈ లక్ష్మీ అమ్మవారికి పూర్ణాల దానం, అంటే మనం పూర్ణాలను చేసి పెడుతుంటారు పెళ్ళిళ్ళలో, పూర్ణాహుతి అప్పుడు కనిపెట్టి అవి దానం చేయటం కానీ, లేక శుక్రుడికి మేడి ఆకులతో పూజ చేసి బొబ్బర్లు అంటారు సదా చేసిన గారెలు పంచటం కానీ, ఈ ఆకస్మిక ఖర్చులు, ఈ చిన్న చిన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి మానసిక ఇబ్బందులకి ఈ మనఃకారకుడైన చంద్రుడికి చక్కగా పాలు చంద్రోదయం టైంలో నివేదన పెట్టి అవి మనం స్వీకరించడం వల్ల కూడా కొన్ని నివారణ అవుతాయి. మీకందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సెప్టెంబర్ 2026లో సింహరాశి వారికి కనిపిస్తున్న ప్రధాన గ్రహాలు వ్యక్తిగత జాతకంలో వాటి గ్రహస్థితులకు లోబడి ఉంటాయి. కనుక వ్యక్తిగత జాతకంలోని గ్రహాలకు నేను చెప్పే ఈ సింహరాశి ఫలితాలను జోడించుకుని మీరు ఆలోచించుకోవలసిందిగా కోరుకుంటున్నాము. చక్కగా ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మీకు ఏ కొత్త వీడియో రిలీజ్ అయినా మీకు అందరికీ కనిపిస్తుంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ శుభోదయం.